ఎంపీటీసీ ఎన్నికల్లో మా ఊరు ఎరిపల్లె గ్రామంలో ఏజెంట్లను కూడా కొడుతున్నారు. మమ్మల్ని లోపలికి కూడా అలౌ చేయలేదు. ఏమన్నా అంటే మహిళలు అనుకోకుండా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. బీటెక్ రవి తమ్ముడు భరత్ కుమార్ మమ్మల్ని కొడుతున్నారు. ఎట్లంటే అట్లా మహిళలను దూషిస్తున్నాడు సార్. ఆల్రెడీ సర్పంచ్ భార్య ఏజెంట్ గా కూర్చున్నా కూడా ఆ అమ్మాయిని కూడా కొట్టారు. ఇంత దారుణానికి ఒడిపడుతున్నారు. సుమారు 5 గంటల సమయం నుంచి బీటెక్ రవి తుగుట్ల మధు వాళ్ళ సంబంధం 200 మంది పోలీసు బూత్ దగ్గర ఉన్నారు. అంతమంది రూల్ ప్రకారం ఏమవసరం? పోలీసులు కూడా హేళన చేస్తూ చూస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు చేయడం లేదు. వాళ్ళని మమ్మల్నే బయటికి పంపిస్తున్నారు, కానీ వాళ్ళని ఒక్కరిని కూడా బయటికి పంపలేదు. పోలీసులు కూడా ఊరికి అమానుష్యంగా మాట్లాడుతున్నారు మా మీద. మమ్మల్ని లోపలికి అలౌ చేయలేరు. ఓటర్లే జరగరు. ఒక్కొక్క మహిళలు బయట నుంచి వచ్చి కూడా మీరు ఎందుకు ఓట్లు లేవు కదా ఇక్కడ ఎందుకు వస్తున్నారు అంటే మేము ఆడుకోవడానికి వస్తున్నాము అంటున్నారు సార్. ఇంత దారుణానికి ఒలపడుతున్నారు మా మీద. మమ్మల్ని ఏజెంట్లుగా కూడా అలౌ చేయలేదు. మమ్మల్ని కొడుతున్నారు. ఎలాంటి మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు. మమ్మల్ని మామూలు సాఫీగా ఓట్లు జరగాల్సింది పోయి ఇంత దారుణానికి ఒలపడుతున్నారు సార్. వీడియో తీయడానికి కూడా ఫోన్లు లాక్కున్నారు. ఆడవాళ్ళని చూడకుండా మమ్మల్ని ఆధార్ కార్డులు, స్లిప్పులు మమ్మల్ని చించేస్తున్నారు. మేము ఏమని ఓటు వేయాలి?